అటెన్షన్, మీ తండ్రి గారికి ఇద్దరు భార్యలా? మీ తండ్రి గారు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో మీ భాగం మీకు ఇవ్వకుండా మొత్తం ప్రాపర్టీని రెండో భార్య పిల్లలకు రాశాడా? ఆ విషయం మీకు లేటెస్ట్గా తెలిసిందా? మీరు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో కో పార్ట్నర్ అవుతారు. మీ మదర్కి విడాకులు ఇవ్వకుండా మీ ఫాదర్ రెండో పెళ్లి చేసుకుని ఉంటే ఆ పెళ్లి అనేది చెల్లదు. సో ఆ పిల్లలకి ఆ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో భాగం అనేది డైరెక్ట్గా రాదు. వాళ్ళకి ఎలా వస్తుందంటే మీ ఫాదర్ షేర్ నుంచి మాత్రమే వాళ్ళకి వాటా అనేది వస్తుంది. వాళ్ళకి యాన్సెస్టర్ ప్రాపర్టీలో డైరెక్ట్గా వాటా అనేది ఉండదు. రీసెంట్గా ఛత్తీస్గఢ్ హైకోర్టు కున్వర్ సింగ్ కేసులో ఇటువంటి జడ్జిమెంట్ని ఇచ్చింది. ఆ కేసులోని ఫ్యాక్ట్స్లోకి వెళ్తే ఒక అతను ఉంటాడు. అతనికి ఇద్దరు భార్యలు. ఫస్ట్ భార్యకి విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకుని ఉంటాడు. అందువల్ల రెండో పెళ్లి అనేది చెల్లదు. అతను ఏం చేస్తాడంటే 1994లోనే రెండో భార్య పిల్లలకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రాసేస్తాడు. మొదటి భార్య పిల్లలకి ఈ విషయం ఎప్పుడు తెలుస్తుందంటే 2011లో వాళ్ళ స్టెప్ మదర్ చనిపోయినప్పుడు లాస్ట్ రైట్స్కి వెళ్ళినప్పుడు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో భాగం అడిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది 2011లో. వాళ్ళకి తెలిసిన వెంటనే వాళ్ళు కేసు అనేది ఫైల్ చేస్తారు. అవతల పార్టీ డిఫెన్స్ ఏం చేస్తుందంటే 1994లోనే వాళ్ళ మీద రాసేసారు కాబట్టి 12 సంవత్సరాల్లో కేసు అనేది ఫైల్ చేయలేదు కాబట్టి వాళ్ళకి హక్కు రాదు అంట. కోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఎప్పుడైతే డినై చేశారో అంటే 2011లో వీళ్ళు అడిగినప్పుడు డినై చేసినప్పటి నుంచి 12 సంవత్సరాల లోపల కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పింది. సో వీళ్ళు 2011లోనే కేసు ఫైల్ చేశారు కాబట్టి కేసు లిమిటేషన్లోనే ఫైల్ చేయబడింది అని చెప్పింది.